రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సైదాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులో దళితులకు 350 కోట్ల వరకు తగ్గించారని నాయకులు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి మాత్రం 4369 కోట్ల బడ్జెట్ కేటాయించారని ఆరోపించారు. భాగ్యనగర్ జిల్లా దళిత్ మోర్చా అధ్యక్షుడు పగా రాజేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వివిధ రకాల దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం దళితులకు ఎలా దగా చేసిందో అందరికీ తెలుసు. అట్లనే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే దళిత డిక్లరేషన్ పేరు మీద ఒక మహా సమావేశం పెట్టారు. ఎక్కడ చేవెళ్ళలో అక్కడ పెట్టి ఏమన్నారంటే దళిత డిక్లరేషన్లో నేను అంబేద్కర్ అభయహస్తం దళిత బంధు బదులుగా అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షల రూపాయలు కేటాయిస్తాను ప్రతి దళిత కుటుంబానికి అని అన్నారు. అది ఇప్పటివరకు దాన్ని ఊసేలేదు. అదేవిధంగా దళిత హాస్టళ్ళు పునర్నిర్మాణం చేస్తానన్నారు. అది చేయలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద స్కీమ్ అయితే దళితులకు ఇల్లు ఏవైతున్నాయో ఆ ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే ఫండ్ రిలీజ్ చేయాలో ఫండ్ రిలీజ్ చేస్తలేదు. అదేవిధంగా దళిత బంధుని నువ్వు దళిత డిక్లరేషన్ పేరు మీద దళిత అభ్యవస్థం అన్నావు, మరి ఏది దాని ఊసెక్కడ పోయింది, ఏం చేస్తుంది దానికోసం అని చెప్పేసి మరియు ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో అది కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఎందుకంటే డబ్బులు లేవు. డబ్బులు లేనిది నువ్వు అసెంబ్లీలో బడ్జెట్ ఎట్లా రిలీజ్ చేసినావు? బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత మరి దళితులకు ఏవైతే ఫండ్ అయితే రిలీజ్ చేయాలనో ఆ ఫండ్ రిలీజ్ చేయాలిగా, కార్పొరేషన్ వారిగా అమౌంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ నిరసన మీద మేము ఇది తెలియజేయడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ని మొత్తము దివాలా తీసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే దివాలా తీసి అంటే దానికి ఫండ్స్ అలొకేట్ చేయకుండా ఎస్సీ కార్పొరేషన్ని మొత్తము నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దళిత బంధు ఏదో ఇస్తామని ఏదో కొంతమందికి వాళ్ళ పార్టీ వర్గంలోకి ఇచ్చి ఎస్సీ కమిషను మొత్తము జీరో చేసింది. ఆ పాపం అంతా బీఆర్ఎస్ది. ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్. కాబట్టి ప్రజలు వాళ్ళకి గుణపాఠం నేర్పించును. మరి ఏదో అది చేస్తాం ఇది చేస్తామని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు ప్రజలని మాయమాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు 6 నెలల పొద్దు అవుతున్నది. ఇంతవరకు ఏ మాత్రము ఎస్సీ కార్పొరేషన్ గురించి మాట్లాడట్లేదు, ఎస్సీ నిధుల గురించి మాట్లాడలేదు. మరి ఇందాక మిత్రులు చెప్పినట్టు ఎలక్షన్ ముందర మరి ఏ విధంగా అయితే వాగ్దానం చేసిరు, అంబేద్కర్ దానికి చేసి 12 లక్షలు ఇస్తామని చెప్పినారు. అట్లాగే స్టూడెంట్స్కి గత ప్రభుత్వము కొన్ని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులు పాస్ అయ్యి మళ్ళీ వాళ్ళు కాలేజీలో జాయిన్ అయిన టీసీలు లేక ఇబ్బంది పడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎంత మటుకి అక్కడ పోయి నిధులు తెస్తాం, ఇక్కడ పోయి నిధులు తెచ్చుడు సంగతి బంక పెట్టి ఫస్ట్ మీరు ఏదైతే ఎస్సీ కార్పొరేషన్లో దాంట్లో నిధులు ఏ విధంగా నింపి మరి గతంలో ఉన్న విద్యార్థులు గత ప్రభుత్వంతో ఇబ్బంది పడ్డ ఆ విద్యార్థులను ఏ విధంగా కాపాడుకోవాలి, ఎంతమంది పెండింగ్ ఉంది, ఆ పెండింగ్ వివరణ తెచ్చుకోకుండా ఒట్టి గాలి మాటలు మాట్లాడుతున్నావు.